హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఒక గాడిద చెప్పింది, మనుషుల్లో ఉండే ఈ 3 లక్షణాలు చెడువైనా అవన్నీ కూడా సత్యాలు. ఒకసారి ఒక గాడిద మరణించింది. ఆ తరువాత చేరుకుంది. యమధర్మరాజు గాడిదతో అంటున్నాడు, నువ్వు గాడిదలాగా పుట్టి కూడా ఎవరిని ఎప్పుడూ బాధ పెట్టలేదు. ఎంతో కష్టపడ్డావు. నీ యజమానికి విశ్వాసంగా ఉన్నావు. ఇంత విశ్వాసానికి మనుషులు కూడా చూపించలేరు. నువ్వు చేసిన పనులు లేని ఎంతో సంతోషిస్తున్నాను. ఎవరైతే విశ్వాసంతో నీతి నిజాయితీతో ఉంటారో వారు నాకు చాలా ప్రియమైన వారు అవుతారు. నేను నీకు ఇంకొక అవకాశాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. ఇప్పుడు యోనిలోని సర్వశ్రేష్ఠ యోని అయిన మనిషి యోనిలో నిన్ను పంపిస్తున్నాను. వెళ్ళు, భూలోకానికి వెళ్ళి భూలోకంలో ఉన్న ఆనందాలను అనుభవించు అని యమధర్మరాజు అన్నాడు. ఆ మాటలు విన్న గాడిద ముఖంలో కొంచెం కూడా సంతోషం కనిపించలేదు. అప్పుడు యమధర్మరాజా, నేను నీకు మంచి శరీరాన్ని ఇస్తాను అంటుంటే నీ ముఖం నాకు ఎటువంటి సంతోషం కనిపించడం లేదు అని అంది. అప్పుడు ఆ గాడిద యమధర్మరాజుకు మనుషులు తమ కర్తవ్యాలను ఎప్పుడో మర్చిపోయారు, వారిలో విపరీతమైన నీచబుద్ధి పెరిగిపోయింది అంటుంది. కానీ మనుషులు చేసిన కర్మలను నేను ఎప్పుడైతే చూశానో అప్పటి నుండి నాకు అసలు మనిషి జన్మ ఇష్టం లేదు. అప్పుడు యమధర్మరాజు వేదాల్లో చెప్పబడినట్టి సర్వశ్రేష్టమైన మానవ శరీరాన్ని పొందడం కోసం స్వర్గంలో ఉన్న దేవతలు కూడా ఎదురుచూస్తూ ఉంటారు అన్నాడు. కానీ నువ్వు మానవ జన్మ వద్దంటున్నావు. నువ్వు ఏం చూస్తావని, నువ్వు ఎందుకు ఇంత భయపడుతున్నావు, బాధపడుతున్నావు అని అడిగేసరికి యమధర్మరాజు, నేను చెప్పే విషయాలను విన్నట్లయితే మీరు కూడా మనుషుల విషయంలో భయపడతారు, బాధపడతారు. భూలోకంలో మనుషులు మనుషులుగా లేరు. భూలోకంలో వారు మేము స్త్రీలు, మా పురుషులము అని కూడా మర్చిపోతున్నారు. వారి బాధ్యతలను మర్చిపోయారు. మనుషులను చూస్తే అనిపిస్తూ ఉంటుంది, భూలోకంలో అన్నిటికంటే నిజమైన యోని మనిషి యోని అని అనిపిస్తుంది. యమధర్మరాజా, మీరు కావాలంటే ఏదో ఒక యోనిలోనికి పంపించండి, కానీ మనిషి యోనిలోనికి పంపించకండి. లేదంటే మళ్ళీ నన్ను గాడిదల ఈ భూలోకానికి పంపించండి. అంతేకాని ఈ మనిషి జన్మ మాత్రం నాకు వద్దు. నువ్వు మనుషులు చేసే ఎటువంటి పనులు చూసావు? ఆ చెడ్డ పనులు ఏమిటి? ఎందుకు నువ్వు మనిషిలా జన్మించడానికి ఇంత భయపడుతున్నావు, బాధపడుతున్నావు అని అడిగాడు యమధర్మరాజు. అప్పుడు ఆ గాడిద, యమధర్మరాజా, నీకు తెలుసుకోవాలని కోరిక ఉంటే నేను చెబుతాను వినండి. నేను చూసిన 3 విషయాలు చెబుతాను. మొదటి విషయం ఏమిటంటే, ఒకసారి ఒక పండితుడు కాశీలో విద్యను అభ్యసించడానికి వెళ్ళాడు. అతను 12 సంవత్సరాల పాటు విద్యాభ్యాసం పూర్తి చేసి తిరిగి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత పండితులు తన తండ్రితో చెబుతున్నాడు, నాన్నగారు, వేదాంగాలు నేర్చుకున్నాను, కాబట్టి మీరు నన్ను ఎటువంటి ప్రశ్న అడిగినా అడగవచ్చు, నేను దానికి సమాధానం చెబుతాను అని అన్నారు. అప్పుడు ఆ పండితుడు తండ్రి అడిగాడు, నువ్వు అన్ని చదువుకొని వచ్చావు అంటున్నావు, కాబట్టి నేను నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం చెప్పు అని పాపానికి తండ్రి ఎవరు అని అడిగాడు. అప్పుడు ఆ యువ పండితుడు ఆలోచనలో పడ్డాడు. పాపానికి తండ్రి, ఈ విషయాన్ని నేను ఏ పుస్తకంలోనూ చదవలేదు, అసలు ఈ విషయం ఏ పుస్తకంలోనూ లేదు అని ఆలోచనలో పడ్డాడు. ఎలాగైనా ఈ విషయం తెలుసుకోవడానికి ఆ యువ పండితుడు రాత్రంతా అనేక పుస్తకాలు చదివాడు. కానీ ఎన్ని పుస్తకాలు చదివినా సమాధానం దొరకలేదు. మరి సెట్ రోజే అతను తండ్రి అడుగుతాడు, నీకు పాపానికి తండ్రి పేరే తెలియనప్పుడు నువ్వు అంత దూరం వెళ్ళి ఏం చదువుకొని వచ్చావు అన్నాడు. తండ్రి మాటలు విన్నాడు. మీరు ఏమీ చింతించకండి, నేను ఎలాగైనా పాపానికి తండ్రి పేరు ఏమిటో తెలుసుకొని వస్తానని. మళ్ళీ ఆ పండితుడు కాశీకి బయలుదేరాడు. అతనికి చాలా దాహం వేసింది. ఒక నగరంలో తనకు ఒక ఇల్లు కనిపించింది. అక్కడున్న వారి దగ్గరికి వెళ్ళి, నేను చాలా దూరం నుంచి వస్తున్నాను, నాకు కొన్ని మంచినీళ్ళు ఇవ్వండి అని అడిగాడు. అప్పుడు ఒక స్త్రీ అతనికి కొన్ని మంచినీళ్ళు ఇచ్చింది. ఇవ్వండి. ఆ మంచినీళ్లను తాగిన తర్వాత, ఇది ఎవరి ఇల్లు, మీరు ఎవరు అని ఆమెను అడిగాడు. అప్పుడు ఆ స్త్రీ, మీరు ఆ నీళ్లు తాగకముందే ఆ ప్రశ్న అడగాల్సింది. ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు, కానీ చెబుతున్నాను వినండి. ఈ ఇల్లు ఒకవేళ నేను ఒక వేశ్యని అని చెప్పింది. అది విన్న పండితుడు, నేను చాలా పెద్ద అపరాధం చేశాను, నేను ఒకవేళ నీళ్లు తాగాను, నేను పాపానికి తండ్రి పేరు ఎతుక్కుంటూ నేను ఇంకా పాపాత్ముడిని అయ్యాను అనుకుంటూ ఉండగానే ఆ వేశ్య అంటుంది, ఇంతకీ మీరు ఎవరు, ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగింది. ఆ పండితుడు మొత్తం విషయం అంతా కూడా ఆ వేశ్యతో చెప్పి, నేను పాపానికి తండ్రి పేరు తెలుసుకోవడానికి కాశీకి వెళ్తున్నాను అన్నాడు. అప్పుడు ఆ వేశ్య, ఇతను 12 సంవత్సరాలు చదువుకొని వచ్చారు, అయినా కూడా పాపానికి తండ్రి పేరు
ఏమిటో తెలియదు. ఇప్పుడు మళ్ళీ కాశీకి వెళ్తే మాత్రం పాపానికి తండ్రి పేరు ఇతనికి ఎలా తెలుస్తుంది? మనసులో అనుకుంటుంది. ఈ పండితుడు నా దగ్గరికి వచ్చాడు కాబట్టి ఆ సమాధానం ఏమిటి ఏంటో నేను ఇతనికి చెప్తే సరిపోతుంది కదా అని ఆలోచించి, ఆ వేశ్య, మహాత్మా, నీకు పాపానికి తండ్రి పేరు తెలుసుకోవాలని ఉన్నట్లయితే మీరు కాశీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. పాపానికి తండ్రి పేరు నేనే నీకు చెబుతాను అంది. అప్పుడు ఆ పండితుడు, నువ్వు నాకు ఆ పేరు చెప్పాలంటే నేను అంత దూరం వెళ్ళాల్సిన అవసరం ఉండదు అన్నాడు. ఓ మహాత్మా, నేను నీకు పాపానికి తండ్రి పేరు చెబుతాను, కానీ మీరు చాలా నీరసంగా ఉన్నారు. మీరు చాలా దూరం నుంచి నడిచి వచ్చారు. అందువల్ల మీరు కాసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకోండి. అప్పటి వరకు నేను మీకు భోజనం సిద్ధం చేస్తాను. మీరు ఆ భోజనం చేసిన తరువాత మీకు ఆ సమాధానం చెబుతాను అని అంది. అప్పుడు ఆ పండితుడు, నేను మీ ఇంట్లో ఇలా భోజనం చేస్తాను, నువ్వు ఒక వేశ్య, ఆ స్త్రీ అని అన్నాడు. నేను ఇక్కడ భోజనం చేయను. అసలు ఇక్కడ మంచినీళ్ళు తాగినందుకే నేను చాలా ప్రాయశ్చిత్తాన్ని చేసుకోవాలి అన్నాడు. ఆ మాటలు విన్న ఆ స్త్రీ, నీకు బియ్యం, పప్పు, నెయ్యి అన్నీ ఇస్తాను. మీరు స్వయంగా వండుకొని భోజనాన్ని తయారు చేసుకొని తినండి అని చెప్పింది. అప్పుడు ఆ పండితుడు, నువ్వు ఒక వేశ్య, నేను మీ ఇంటి నుంచి ఒక బియ్యం గింజ కూడా తీసుకొని పోవడానికి కూడా సిద్ధంగా లేను అన్నాడు. అప్పుడు ఆమె వేశ్య ఆ మహాత్మా, నువ్వు ఇవి నా చేతిలో నుంచి తీసుకున్నావని అంటే నేను మీకు 5 బంగారు నాణాలు ఇస్తాను తండ్రి. ఆ పండితుడు, ఎక్కడ నన్ను ఎవరూ చూస్తారులే, అయినా ఇక్కడ నేను ఎవరికి తెలుసని అనుకొని ఆమె చేతిలో నుంచి 5 బంగారు నాణాలు తీసుకొని ఆ వేశ్య ఇచ్చిన ఆహార పదార్థాలను కూడా తీసుకున్నాడు. ఆ పండితుడు వంట చేసుకోవడానికి అన్నీ సిద్ధం చేసుకుంటూ ఉన్నాడు. ఇంటి లోపల వేశ్య అంటుంది, నేను ఇచ్చిన మీరు బియ్యం అని కూడా తీసుకున్నారు. అలాంటప్పుడు నా చేతిలో వండి పెడితే ఏమవుతుంది అని వెంటనే ఆ పండితుడు, నేను నీ చేత్తో ఇచ్చిన మంచినీళ్ళు తాగాను, బియ్యం తీసుకున్నాను, అంతకు మించి ఎక్కువ ఆశించవద్దు అని చెప్పాడు. అప్పుడు ఆ వేశ్య, మీరు నా చేతులతో వండిన భోజనం తిన్నట్లయితే నేను మీకు ఇంకొక 5 బంగారు నాణాలు ఇస్తాను అని చెప్పింది. మళ్ళీ ఆ పండితుడు, నేను ఎక్కడ భోజనం చేస్తే నాకు మరొక 5 నాణాలు వస్తాయి, అప్పుడు మొత్తం 10 నాణాలు అవుతాయి. అయినా నేను ఇక్కడ ఎవరికి తెలుసు అని అనుకొని, సరే నేను నీ చేతులతో వండిన భోజనం తింటాను, కానీ నువ్వు స్నానం చేసిన తరువాత భోజనం వండు అన్నాడు. ఆ వేశ్య అలా అని చెప్పి స్నానం చేసి భోజనానికి సిద్ధం చేసి తెలుసుకొని వచ్చింది. ఆ తర్వాత పండితుడికి భోజనం వడ్డించిపోతుంటే ఆ పండితుడు, నువ్వు వడ్డించకూడదు, నేను వడ్డించుకొని తింటాను అన్నాడు. అప్పుడు ఆ విషయాన్ని, నేను నీకోసమే కదా ఈ భోజనాన్ని తయారు చేశాను, నేను వడ్డిస్తే ఏమవుతుంది అంది. లేదు, నువ్వు వడ్డించిన భోజనాన్ని నేను తినను అన్నాడు పండితుడు. అప్పుడు ఆ వేశ్య, నువ్వు నా చేతులతో తినిపించిన భోజనం తింటే నేను నీకు మరొక 5 నాణాలు ఇస్తాను అంటుంది. సరే అన్నాడు పండితుడు. ఆ వేశ్య పండితునికి భోజనం తినిపిస్తూ ఉండగా అతని భోజనం మీద చెయ్యి వేసింది. వెంటనే పండితునికి విపరీతమైన కోపం వచ్చింది. నువ్వు చాలా అపరాధం చేశావు అన్నాడు. అప్పుడు ఆ వేశ్య, నేను ఎలాంటి అపరాధం చేయలేదు, నేను నువ్వు వెతుక్కుంటూ వచ్చిన దానికి సమాధానం చెబుతున్నాను. నిజానికి అపరాధాలన్నీ నువ్వే చేశావు. నువ్వు మా ఇంట్లో నీళ్లు తాగావు, భోజనం కోసం సామాన్లు తీసుకున్నావు, మా ఇంట్లో వండిన భోజనాన్ని తిన్నావు, నా చేతులతో తినిపించే భోజనాన్ని తిన్నారు. ఒకవేళ ఇలాంటి పనులు మీరు చేయకూడదు కదా, కానీ మీరు ఎందుకు చేశారని అడిగింది. అప్పుడు పండితుడు, నువ్వు చూపించిన ప్రేమ వల్లే ఇదంతా చేసినది. నేను చూపించిన ప్రేమ కాదు, నేను ఇచ్చిన బంగారు నాణాల మీద లోభత్వంతో మా ఇంట్లో భోజనం చేయడానికి సిద్ధమయ్యావు. చివరికి నా చేతులతో తినడానికి కూడా ఒప్పుకున్నావు. ఇదే పాపానికి తండ్రి. నువ్వు లోభత్వంతో చేయకూడని పనులన్నీ చేశావు. నువ్వు ఏవైతే పాపాలు అనుకుంటున్నావో వాటన్నింటినీ నువ్వు చేస్తావని ఆ వేశ్య చెప్పింది. ఆ మాటలు విన్న ఆ పండితునికి అజ్ఞానంతో మూసుకుపోయిన తన కళ్ళు తెరుచుకున్నాయి. వెంటనే ఆ వేశ్య పాదాల మీద పడి, మీరు చేసేది కాదు, మీరు నా గురువు అని చెప్పింది. 12 సంవత్సరాలు నేను కాశీలో విద్యను అభ్యసించిన తర్వాత కూడా నాకు సమాధానం తెలియలేదు, కానీ మీరు నాకు ఒక్క క్షణంలో తెలియజేశారు. పాపానికి తండ్రి ఎవరనేది నాకు ఇప్పుడు అర్థమైంది. పాపానికి తండ్రి లోభత్వం అన్నాడు పండితులు. లోభత్వాన్ని గురి చేసే పనులన్నీ శాస్త్రమే రుద్దమే, అందువల్ల ఇవన్నీ పాపాల కింద పరిగణించబడుతున్నాయి అని వేశ్య పండితునికి జ్ఞానోదయం కలిగించినదని గాడిద యమధర్మరాజుతో చెప్పి, అందువల్లే ప్రభువు, నాకు మానవజాతి అంటే నచ్చదు. మనిషి లోభత్వానికి గురై ఎంత నీచమైన పని చేయడానికి అయినా వెనకాడడు. వారి స్వార్థం కోసం తన వారిని చంపడానికి కూడా సిద్ధపడతారు.
అప్పుడు ఆ గాడిద యమధర్మరాజు, మీకు ఇప్పుడు నేను రెండో సంఘటన గురించి చెబుతాను అని మరొకసారి సంఘటన చెప్పడం ప్రారంభించింది. మనుషులు తమ నీతి నియమాలను వెంటనే మర్చిపోతారు. వారి ధర్మం పైన వారు ఎప్పుడూ స్థిరంగా నిలబడరు. ఎప్పుడైనా ఏదైనా వారికి మంచి వస్తువులు కనిపించినా, అందమైన స్త్రీలు కనిపించినా, ధనము కనిపించినా వెంటనే వారు నీతి నియమాలు మర్చిపోతారు. దీనికి సంబంధించిన ఒక సంఘటనను మీకు చెబుతాను. ఒక వ్యాపారికి ఒక అందమైన కూతురు ఉండేది. ఆ వ్యాపారి తన కూతురికి వివాహం చేయాలనుకుంటారు. అప్పుడు ఆ వ్యాపారి తన కూతురికి వివాహం చేయాలనుకుంటారు. అప్పుడు ఆ వ్యాపారి ఒక బ్రాహ్మణుడి దగ్గర వెళ్ళి, స్వామి, ఒక అందమైన రాజకుమారిని చూసి నా కూతురికి వివాహం చేయాలనుకుంటున్నాను అని చెప్పాడు. మీరు నా కూతురి యొక్క జాతకం చూసి చెప్పండి అన్నాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, నేను మీ కూతురి యొక్క భాగ్యాన్ని చూస్తేనే చెప్పగలను. మీ అమ్మాయిని ఇక్కడికి తీసుకురండి, లేదా నేనే మీ ఇంటికి వస్తాను అని చెప్పారు. అప్పుడు ఆ వ్యాపారి, స్వామి, మీరు మా ఇంటికి వచ్చి మా ఇంట్లో మీ పాదాన్ని పెట్టినట్లయితే మా ఇల్లు పవిత్రం అవుతుంది. కాబట్టి మీరు మా ఇంటికి రండి అన్నారు. మరుసటి రోజు ఉదయాన్నే ఆ బ్రాహ్మణుడు ఆ వ్యాపారి ఇంటికి వెళ్ళాడు. బ్రాహ్మణుడు ఇంటికి రాగానే ఆ వ్యాపారికి సకల మర్యాదలు చేశాడు. ఆయనకు ఒక ఆసనాన్ని వేసి కూర్చోబెట్టి తన కూతుర్ని రమ్మని పిలిచారు. ఆమెను చూడగానే ఆ బ్రాహ్మణుడు ఈమెకు ఆకర్షితుడయ్యాడు. ఆ బ్రాహ్మణునికి మనసులో ఇలా అంటున్నాడు, ఇటువంటి అందమైన అమ్మాయి నాకు లభించినట్లయితే నాకు అంతా మంచి జరుగుతుంది. కాబట్టి నేను ఏం చేస్తే ఈ అమ్మాయి నాకు దక్కుతుంది అని మనసులో ఆలోచిస్తున్నాడు. ఆ బ్రాహ్మణుడు వెంటనే ఏడవడం ప్రారంభించి ఇచ్చాడు. ఆ ఏడుపు చూసిన వ్యాపారి, స్వామి, మీరు ఎందుకు ఏడుస్తున్నారు అని అన్నాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆ వ్యాపారిని పక్కకు తీసుకొని వెళ్ళి, నీ కూతురు జాతకం చూసి నేను ఏడుస్తున్నాను అన్నాడు. ఈ రేఖలు ఎలా ఉన్నాయంటే ఈ కన్యని వంశాన్ని నాశనం చేస్తుంది. ఈమె ఏ ఇంట్లో అడుగు పెడుతుందో ఆ ఇల్లు సర్వనాశనం అవుతుంది. ఆ మాటలు విన్న వ్యాపారి చాలా కంగారు పడ్డాడు. స్వామి, దానికి ఎటువంటి పరిహారం లేదా? నా వంశం నాశనం అవ్వకుండా ఆపడానికి నేను ఏం చేయాలి అని అడిగినప్పుడు ఆ బ్రాహ్మణుడు, నువ్వు నీ కూతురిని ఒక పెట్టెలో పెట్టి సాయంత్రం నదిలో వదిలేయి, అలాగే ఆ పెట్టెపైన ఒక దీపాన్ని వెలిగించమని చెప్పాడు. దానివల్ల మీ కులం రక్షించబడుతుందని చెప్పి ఆ బ్రాహ్మణుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ బ్రాహ్మణుడు ఎందుకలా చెప్పాడంటే, ఖచ్చితంగా వ్యాపారి తన కూతుర్ని నదిలో వదిలేస్తారు. అప్పుడు ఆ పెట్టెను తను తెచ్చుకొని అందులో అందమైన అమ్మాయిని విడిపించాలని, అంటే ఆ కన్య నా సొంతం అవుతుంది అనుకున్నాడు. ఇక వెంటనే ఆ బ్రాహ్మణుడు నగరానికి దగ్గరలో ఉన్న నది ఒడ్డుకు ముందుగానే వెళ్ళి కూర్చున్నాడు. మరో పక్క ఆ వ్యాపారు చాలా బాధపడుతూనే తన కూతుర్ని బ్రాహ్మణుడు ఏ విధంగా చెప్పారో ఆ విధంగానే ఒక పెట్టెలో బంధించి దానిపైన ఒక దీపాన్ని ఉంచి నదిలో వదిలేశాడు. ఆ పెట్టె ఆ నీళ్ళల్లో తేలుతూ వెళ్తుంది. తన నలుగురు శిష్యులను తీసుకొని వెళ్ళి, ఈ నదిలో ఒక పెట్టె వస్తుంది, ఆ పెట్టెను తనకు ఇచ్చి ఇవ్వమన్నారు. ఆ వ్యాపారి తన కూతుర్ని నీటిలో వదిలేసి వెళ్ళిపోయాడు. కానీ అక్కడ ఏం జరిగిందంటే, ఒక రాజకుమారుడు గుర్రం మీద నది వద్ద వేటకు వచ్చాడు. రాజకుమారుడికి గుర్రానికి చాలా దాహం వేయడంతో రాజకుమారుడు అది నీళ్ల కోసం వెళ్ళింది. అనుకోకుండా రాజకుమారుడి దృష్టి ఆ పెట్టెపై పడింది. రాజకుమారుడు తన సైనికులతో ఆ పెట్టెను బయటకు తీయించాడు. రాజకుమారుడు పెద్ద తలుపులు తెరిచి చూడగానే అందులో చాలా అందమైన అమ్మాయి ఉంది. ఆ రాజకుమారుడు అమ్మాయిని చూడగానే ఆమె పట్ల ఆకర్షితుడయ్యాడు. రాజకుమారుడు వెంటనే ఆమెను భార్యగా చేసుకున్నాడు. ఆ తరువాత ఆ రాజకుమారుడు అందులో ఒక అడవి పందిని పెట్టి మళ్ళీ దీపాన్ని అలాగే ఉంచి ఆ పెట్టెను నదిలో వదిలేశాడు. ఆ పెట్టి కొంచెం దూరం ముందుకు వెళ్ళగానే ఆ బ్రాహ్మణులు తన శిష్యుల సహాయంతో పెట్టిన బయటకు తీయించాడు. ఆ పెట్టెను తీసుకొని తన కుటీరంలో పెట్టమని చెప్పాడు. ఆ బిడ్డ పెట్టిన తర్వాత బయట నుంచి గొల్లాన్ని పెట్టమని చెప్పాడు. తన ఎన్ని కేకలు వేసినా కూడా గొల్లాలను తీయవద్దని చెబుతాడు. కానీ నీకు ఎవరైనా మాటలు వినిపించినా కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో గొల్లం తీయవద్దు అని చెప్పి తను కూడా లోపలికి వెళ్ళి పెట్టెను తెరిచేసరికి అందులో నుంచి ఒక అడవి పంది బయటకు వస్తుంది. వెంటనే ఆ బ్రాహ్మణుడు బాగా అరవడం ప్రారంభించాడు, తలుపులు తెరవమని. కానీ ఎవరూ తలుపులు తెరవవద్దు, చివరికి అవి ఇవ్వకండి, బ్రాహ్మణ్ణి చంపేస్తుంది. కాసేపటికి ఎటువంటి శబ్దాలు వినిపించకపోయేసరికి ఆ బయట ఉన్న శిష్యులు తలుపు తీసి చూసేసరికి గురువు చనిపోయి ఉన్నాడు. ఆ పంది కూడా అక్కడ నుండి పారిపోయింది. వేదాంగాలు అభ్యాసించిన ఆ బ్రాహ్మణుడు
తన నీతి నియమాలను మర్చిపోయి కామానికి లోనయ్యి చెడు చేయడానికి ప్రయత్నించాడు. నమ్మి వచ్చిన వారిని మోసం చేయాలని చూశాడు. చివరికి తన మరణానికి తానే కారణమయ్యాడు. అందుకే యమధర్మరాజా, ఇలాంటి దీక్ష మానవ శరీరాన్ని ధరించడానికి నాకు అసలు ఇష్టం లేదు అని గాడిద చెప్పింది. అప్పుడు యమధర్మరాజు, నువ్వు చెప్పినదంతా సత్యమే. మానవులు ఎవరి మీద కూడా నమ్మకం ఉంచుకోలేకపోతున్నారు. ఎవరు ఏ విధంగా నీతి నియమాలను మర్చిపోతున్నారో అర్థం కావడం లేదు. మనుషులు తప్ప మిగతా జీవులన్నీ ఒక్క నియమాలను పాటిస్తున్నారు. కేవలం మనుషులు మాత్రమే నీతి నియమాలను మర్చిపోతున్నారు. ఎవరిపైన ఎవరూ కూడా విశ్వాసాన్ని చూపించలేకపోతున్నారు అన్నారు. యమధర్మరాజు, నేను ఇప్పుడు మీకు 3వ కథ చెబుతాను వినండి. ప్రపంచంలో మనుషులు ఎంత నీచంగా ఉంటున్నారంటే, ఒక రాజు వేట కోసం అడవికి వెళ్ళాడు. అప్పుడు అతనికి చాలా దాహం వేసింది. అటు ఇటు చూడగలం ఒక పొలంలో పనిచేస్తున్న రైతు కనిపించాడు. ఆ రైతు దగ్గరకు వెళ్ళి, ఆ రాజు, నాకు దాహంగా ఉంది, కాస్త నీళ్లు ఇవ్వండి అని అడిగాడు. ఆ రైతు దగ్గర కూడా మంచినీళ్లు లేవు. కానీ ఆ రైతు తన పొలంలో పుచ్చకాయలను పండిస్తున్నాడు. వెంటనే అవ్వకు పుచ్చకాయను కోసి ఆ రాజుకి ఇచ్చాడు. రాజు ఆ పుచ్చకాయలోని రసాన్ని అంతా తాగి దాహం తీర్చుకున్నాడు. ఆ తర్వాత రైతుతో రాజు ఇలా అన్నాడు, నువ్వు ఎంత పన్ను చెల్లిస్తున్నావు అని అడిగాడు. అప్పుడు ఆ రైతు, మహారాజా, నేను 1 రూపాయిని పన్ను చెల్లిస్తున్నాను అని చెప్పారు. అది విన్న వెంటనే మహారాజు, ఇంత పెద్ద పంట పండించి కేవలం 1 రూపాయి మాత్రమే పన్ను చెల్లిస్తున్నావా అని అన్నాడు. వెంటనే రాజు మంత్రిని పిలిపించి, ఈ రోజు నుంచి రైతులకు పన్నులు పెంచండి అని చెప్పాడు. ఒకరోజు మళ్ళీ ఆ రాజు వేటకు వెళ్ళాడు. మళ్ళీ ఆ రాజుకు దాహం వేసింది. మళ్ళీ రాజుగారు అదే రైతును తాగడానికి నీళ్లు అడిగాడు. ఆ రోజు కూడా ఆ రైతు ఒక పెద్ద పుచ్చకాయను కోసి ఆ రాజుకి ఇచ్చాడు. కానీ ఆ రోజు ఆ పుచ్చకాయ నుంచి ఎక్కువ రసం రాలేదు. వెంటనే రాజుగారికి ఇంకొక పుచ్చకాయ ఇవ్వమని మంత్రి చెప్పాడు. ఆ పుచ్చకాయలో ఉన్న రసాన్ని కూడా తాగాడు. కానీ అందులో నుంచి కూడా ఎక్కువ రసం రాలేదు. ఇలా 4-5 పుచ్చకాయల్లోని రసాన్ని తాగినా కూడా ఆ రాజు యొక్క దాహం తీరలేదు. అప్పుడు ఆ రాజు, ఇదేంటి, ఎన్ని పుచ్చకాయల రసాన్ని తాగినా దాహం తీరలేదు, కానీ ఆ రోజు ఒక్కటే పుచ్చకాయ దాహాన్ని తీర్చింది అని మంత్రులతో అన్నాడు. అప్పుడు మంత్రి, మహారాజా, పుచ్చకాయల్లో రసం ఎండిపోయింది. ఎందుకంటే మీరు పుచ్చకాయల్లోని రసాన్ని చూసి రైతులపై పన్ను భారాన్ని పెంచారు. అక్కడ మీ వక్రబుద్ధి చూపించారు. మీరు చేసిన ఈ పనికి దేవి పళ్ళల్లోని రసాన్ని తనలో దాచుకుంది. అందుకే ఎప్పుడూ వ్యవహరించాలి, బాధ్యతాయుతంగా ఉండాలి. మన చెడు ఆలోచనలు ఎదుటి వాళ్ళను కూడా చెడుగా మారుస్తాయి. అదే ప్రకృతి నియమం అని ఆ మంత్రి రాజు చేసిన తప్పును తెలియజేస్తాడు. ఆ గాడిద చెప్పినదంతా యమధర్మరాజు విన్న తర్వాత, యమధర్మరాజు, నువ్వు చెప్పినదంతా కూడా సత్యమే, నేను కూడా అంగీకరిస్తున్నాను. కానీ అందరూ అలాంటి వారు అనుకోవడం సరైనది కాదు. మంచి మనుషులు కూడా భూలోకంలో ఉన్నారు. నువ్వు చెడ్డవాళ్ళని చూసి ఈ విధంగా మాట్లాడుతున్నావు. ఎవరు ఏ విధంగా కర్మలు చేస్తారో దాని ఆధారంగానే వారికి ఫలితాలు లభిస్తాయి. కాబట్టి నీ నిర్ణయాన్ని గౌరవిస్తూ నీకు ఒక దివ్యమైన దేవతా రూపాన్ని ఇస్తాను. నువ్వు కూడా దేవతలతో ఒకరిగా ఉండు, అందమైన జీవితాన్ని అనుభవించు అని చెప్పారు. మళ్ళీ ఆ గాడిద ఒక దివ్యమైన దేవతా రూపం తీసుకొని స్వర్గలోకానికి వెళ్ళిపోయింది. మీరు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదములు.